హాయ్ గైస్, ఈరోజు మనం యూట్యూబ్లో ఒక వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఆ వీడియో బాగా వ్యూస్ రావాలన్నా, అందరికీ రీచ్ అయ్యి క్లిక్స్ రావాలన్నా, వాచ్ టైం అనేది రావాలన్నా, సబ్స్క్రైబర్ పెరగాలన్నా, ఒక వీడియో వైరల్గా మారాలంటే ఆ వీడియోకి ఒక టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, కార్డ్స్ కానీ ఎండ్ కార్డ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఒక వీడియోకి. ఈ మూడింటికి ఫస్ట్గా ఉంటుంది. ఈ మూడింటికంటే ముందు థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 ఒక వీడియోకి పర్ఫెక్ట్గా ఉంటే కనుక వీడియో వద్దన్నా కూడా బాగా వ్యూస్ తెస్తుంది, సబ్స్క్రైబర్స్ తెస్తుంది. వాటిని ఈరోజు ఈ వీడియోలో ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ ఇవి 3 ఏ విధంగా ఇవ్వాలి అనేటివి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అదేవిధంగా థంబ్నెయిల్ కోసం అనేది రేపు ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ప్రొఫెషనల్గా క్యాన్వా అని, పిక్సెల్ ల్యాబ్ అనేసి సబ్స్క్రిప్షన్ 300, 500, 1000, 1200, 4000 ఇట్లా డబ్బులు లేకుండా ఫ్రీగా ప్రొఫెషనల్ వేలో ఏ విధంగా ఒక థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలో మీకు చెప్తాను. అది కూడా కైన్ మాస్టర్ అనే ఒక యాప్లో రేపు. సో థంబ్నెయిల్ వరకు రేపు ఒక వీడియో రిలీజ్ చేసి నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో. ఈరోజు వీడియోలో వీడియోకి ఎడిటింగ్ చేసుకొని కంప్లీట్గా పెట్టుకుని ఉంటారు కదా, ఆ వీడియోకి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవి ఏ విధంగా మనం సొంతంగా ఇవ్వచ్చు. ఏది టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ మనం సొంతంగా ఇవ్వచ్చు. మనం చేసే ఒక వీడియోకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఒక వీడియోని అప్లోడ్ చేయాలని అనుకుంటాం కదా, ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి మనం ఏం కొడతాం, హౌ టు అప్లోడ్ ఏ వీడియో ఇన్ యూట్యూబ్ అని కొడతాం కదా, అట్లా మనం సొంతంగా టైప్ చేసి ఇవ్వచ్చు ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, టైటిల్ కానీ. కానీ అవి అంత రీచ్ రాదు. సో ఆల్రెడీ వేరే ఆడియన్స్ ఎక్కువ ఏ కీవర్డ్స్ కానీ, ఏ వర్డ్స్, ఏ టైటిల్ సెర్చ్ చేసి ఉంటారో అవి మనం తెలుసుకొని అవే పెడితే కనుక వాళ్ళు సెర్చ్ చేసే టైంకి మన వీడియోని రిఫర్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. అవి ఎలా చేయాలనో కంప్లీట్గా చెప్తాను, చూడండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వీడియో అనేది ఈ విధంగా నేను ఒకటి శాంపుల్ వీడియో అనేది రికార్డ్ చేసుకున్నా. చూడండి, ఇదే నేను చేసుకున్న ఒక శాంపుల్ వీడియో, తులసి చెట్టు. సో ఒక 20 సెకండ్లు మీకు డెమో చూపించడం కోసం. ఈ విధంగా అయితే ఒకరో నీట్గా, స్లోగా, ఎక్కువ స్పీడ్గా, ఎక్కువ షేక్ చేయకుండా వీడియో అనేది రికార్డ్ చేసుకోండి. సో ఈ విధంగా రికార్డ్ చేసుకుని ఎడిట్ చేసుకున్న వీడియోని మన గ్యాలరీలో ఉంటుంది. ఆ వీడియోని ఇప్పుడు మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలో చెప్తా చూడండి. సో వైటీ స్టూడియో అనేది మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ వైటీ స్టూడియోలోనే మనకు ఛానల్ యొక్క వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైం కానీ అన్నీ మనం చూసుకోవచ్చు. సో అందుకోసం అనేది ఈ యాప్ అనేది కంపల్సరీ. అదేవిధంగానే ఇదే యాప్లోనే మనము అన్ని రకాల డీటెయిల్స్ అని ఇచ్చేయచ్చు. అన్ని రకాల డీటెయిల్స్ అనేటివి ఇచ్చేయచ్చు ఒక వీడియోకి. కానీ ఒక ట్యాగ్స్ మాత్రమే గూగుల్లోకి వెళ్ళేసి studio.youtube అని లోపల వెబ్సైట్, డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి మాత్రమే ట్యాగ్స్ అనేటివి మనం కాపీ పేస్ట్ చేయగలుగుతాం. మిగతా అన్ని వైటీ స్టూడియోలోనే మనం అప్లోడ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు వైటీ స్టూడియోని ఓపెన్ చేద్దాం. మనం ఆల్రెడీ రికార్డ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఒక ప్లస్ సింబల్ ఉంది. సో ఆ ప్లస్ సింబల్ అనేది వీడియోని అప్లోడ్ చేయడం కోసం ఇట్లా క్లిక్ చేస్తే మనకు వీడియోని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో ఏది, మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో ఇది కదా. సో ఆ వీడియోని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వర్టికల్ మోడ్లో చూపిస్తా చూడండి. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక పెన్సిల్ ఐకాన్ ఉంటుంది అన్నమాట. సో ఆ ఐకాన్ అనేది ఏం చేస్తుందంటే థంబ్నెయిల్ని ఆల్రెడీ మనం చేసిన వీడియోలోంచే 3 థంబ్నెయిల్స్ని తీసుకుంటుంది. అది ఇక్కడ చూడండి, 3 థంబ్నెయిల్స్ని జనరేట్ చేసుకుంటుంది. కానీ మనము ఒకటి సపరేట్గా ఏదైనా జనరేట్ చేసుకుని పెట్టుకుని ఉంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాం, నేను డిజైన్ చేసుకున్న థంబ్నెయిల్ ఇది అనుకున్నాం. సో దీన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని థంబ్నెయిల్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో రేపు థంబ్నెయిల్ అనేది ప్రొఫెషనల్ వేలో ఏ విధంగా డిజైన్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాంటి థంబ్నెయిల్స్ ఇక్కడ చూడండి, ఇదొక థంబ్నెయిల్. ఇలాంటివన్నీ నేను కైన్ మాస్టర్లో డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇలాంటి డిజైన్స్ అన్నీ నేను కైన్ మాస్టర్లో ఏ విధంగా చేసుకున్నాను. అలా నీట్గా రేపు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రొఫెషనల్ వేలుగా చెప్తాను. ఎటువంటి ఖర్చులే, ఈజీగా మనకు టైం స్పెండ్ చేస్తే చాలు డిజైన్ అనేది బాగా వస్తుంది. దానివల్ల క్లిక్స్ వస్తాయి, దానివల్ల వాచ్ టైం వస్తుంది, దానివల్ల వ్యూస్ వస్తాయి, దానివల్ల మానిటైజేషన్ అవుతుంది, దానివల్ల యూట్యూబ్లో డబ్బులు కూడా వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఈ ఏరియా అంతా కూడా టైటిల్. సో టైటిల్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో మనం ఏ వీడియో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో, ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో మనం తులసి కోట అనేసి వీడియో రికార్డ్ చేసాం. కానీ మీకు అర్థం అవ్వడం కోసం ఈ వీడియోని నేను హౌ టు జనరేట్ ఏఐ వీడియోస్ అనేసి
హౌ టు జనరేట్ ఏఐ వీడియోస్ అనుకుందాం. సో ఆ టైటిల్ మనకు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీడియో ఆ విధంగా అప్లోడ్ చేయాలి. కానీ టైటిల్ అనేది ఏదైతే మీరు చేస్తున్నారో అది ఏ విధంగా సెర్చ్ చేయాలి, టైటిల్ ఎలా పెట్టాలంటే గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లేదు ఇక్కడ తులసి కోటనే చూద్దామంటే తులసి కోట కూడా వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏఐ వీడియో అనుకోండి ఇది. సో ఆ ఏఐ వీడియోకి నేను టైటిల్ ఇవ్వాలి ఇప్పుడు. సో టైటిల్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ యూట్యూబ్ యాప్లోకి వెళ్ళాలి. యాప్లో వెళ్ళేసి ఏదైతే మనం టాపిక్ చేస్తున్నామో ఆ టాపిక్ని సెర్చ్ చేయాలి. హౌ టు జనరేట్ ఏఐ వీడియోస్ ఫర్ యూట్యూబ్. చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వీడియోస్ ఫర్ యూట్యూబ్ అనేది మనం ఆ వీడియోలో చెప్తున్నాము. అలాంటివి ఉంటే కనుక మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 పేర్లలోనే ఏదో ఒక వర్డ్ అనేది హైలైట్ ఉంటుంది. సో యూట్యూబ్లో చాలామంది ఆ 3 వర్డ్సే సెర్చ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు దాటిలో ఏది తీసుకున్నా హౌ టు జనరేట్ ఏఐ ఇమేజెస్ ఫర్ ఫ్రీ అని, హౌ టు జనరేట్ ఏఐ వీడియోస్ ఫర్ యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక పైన ఇక్కడ వస్తుంది కదా, దాన్ని కాపీ చేసుకోవాలన్నమాట. సో కాపీ చేసుకొని తర్వాత మళ్ళా స్టూడియోలోకి వచ్చేసి అదే టైటిల్ని ఫస్ట్లో ఇచ్చేయాలన్నమాట, పేస్ట్ చేసేసి. సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేయాలి. తర్వాత ఇంకొక టైటిల్ కూడా ఉంది కదా కింద. సో ఇంకొకటి ఉంది కదా, ఇది తీసేద్దాం. ఇప్పుడు తీసేస్తే ఇందాక మళ్ళీ జనరేట్ చేసింది హౌ టు జనరేట్ అని కొట్టింటే ఇక్కడ ఇమేజెస్ కూడా వచ్చింది కదా ఇది. సో దీన్ని కూడా ఇచ్చేద్దాం. సో దీన్ని కూడా కాపీ చేసేసి ఇక్కడ మనం తర్వాత దాంట్లో ఇంకొక టైల్గా ఈ విధంగా ఇచ్చేద్దాం. సో 100 పదాలు 100 అక్షరాలు ఇచ్చేయాలని ఏం లేదు ఇక్కడ టైటిల్లో. 100 పదాల వరకు ఇవ్వచ్చు టైటిల్, కానీ 100 ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకునే ఇన్ఫర్మేషన్ సింపుల్గా చెప్తే చాలు టైటిల్లో. సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వీడియో ఏమో అది ఉంది ఇది అని అనుకోకండి. వీడియో నేను ఎలా అప్లోడ్ చేయాలో జస్ట్ ఒక శాంపిల్ అలా చూపించాను. మీరు చేసే వీడియోకి సంబంధించింది యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఏం చేస్తున్నారు, హౌ టు డౌన్లోడ్ ఏ యూట్యూబ్ ఫ్రమ్ ఆఫ్లైన్ అనేసి, లేదంటే లింక్స్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనో, లేకపోతే ఒక ఫుడ్ వంటలు హౌ టు మేక్ ఏ రసం, హౌ టు మేక్ ఏ చికెన్ బిర్యానీ అనేసి కొడతారు కదా, అలా కొట్టండి. ఫస్ట్లో వచ్చే రీచ్ వర్డ్స్నే ఇక్కడ టైటిల్గా పెట్టండి అని చెప్తున్నాను అనమాట. ఏ వీడియోకి అయితే ఆ సంబంధించిన వీడియోస్ టైటిల్ ఇక్కడ పెట్టండి ఇలా. సో మనం సొంతంగా టైప్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇది టైటిల్ వరకు మనం పర్ఫెక్ట్గా ఇచ్చేయాలన్నమాట. టైటిల్లో హ్యాష్ ట్యాగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ ఏఐ వీడియోస్ అలా ఏం పెట్టగాకండి. ఏఐ కార్టూను ఇలా మామూలు కొంతమంది పెడుతుంటారు, అవన్నీ పెట్టగాకండి. టైటిల్ వరకే. సో అలా పెట్టుకోండి. తర్వాత దీని కింద చూడండి. సో దీని కింద ఇది డిస్క్రిప్షన్, అది క్లిక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. సో డిస్క్రిప్షన్లో 5000 పదాల వరకు మనం 5000 పదాల వరకు 5000 అక్షరాల వరకు మనం డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, కానీ అంత ఇవ్వలేం మనం. సో వీటి కోసం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఏదైతే టైటిల్ ఇలా సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నానికి మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ డిస్క్రిప్షన్ జనరేటర్ అని ఒకటి ఉంటుంది. డిస్క్రిప్షన్ జనరేట్ ఫర్ యూట్యూబ్ అని ఉంటుంది ఒక వెబ్సైట్. సో దాంట్లోకి వెళ్తే చాలా మల్టిపుల్ వస్తాయి. సో చూడండి, వీడ్.io అని, వీడెల్క్యూ అని, హూట్ సూట్ అని, ఆర్క్రిఫ్ అనేసి చాలా ఉంటాయి. వీటిలో నేను రిఫర్ చేసేది ఇక్కడ చూడండి. ఈ వీడియోని ఈ సైట్ని నేను మీకు రిఫర్ చేస్తాను. సో ఇందులో అనేది బాగా వస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం ఇందాక ఏదైతే టైటిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేస్తే ఇక్కడ కానీ ఇది మనకు ట్యాక్స్ ఇస్తుంది. ట్యాక్స్ కాదు, మామూలుగా డైరెక్ట్గా ఇప్పుడు ఇది ట్యాక్స్ ఫస్ట్లోనే చూపిస్తుంది. మనకు కావాల్సింది డిస్క్రిప్షన్ కదా. ఇక్కడ చూడండి, టెల్ అబౌట్ యువర్ వీడియో అనేది. అలా కాకుండా ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ 3 గీతలు. సో అక్కడికి వెళ్ళేసి క్లిక్ చేస్తే ఇక్కడ కిందికి వస్తే కన్నా వీడియో డిస్క్రిప్షన్ అనేది ఒకటి ఉంది చూడండి. ఇక్కడ వీడియో ఏఐ డిస్క్రిప్షన్ కానీ తర్వాత ఇక్కడ ఏఐ డిస్క్రిప్షన్ జనరేటర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనం అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి జనరేట్ చేస్తే కన్నా సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఫర్ హౌ టు జనరేట్ ఏఐ వీడియోస్ ఫర్ యూట్యూబ్ అనేది కదా, ఇది డిస్క్రిప్షన్ అనమాట. అన్లాక్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేటింగ్ స్టన్నింగ్ ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఫర్ యూట్యూబ్ అనేది ఇది అలా ఉంటుంది అనమాట. సో దాన్ని కాపీ చేసుకోండి.
కాపీ చేసుకొని సేమ్ ఇందాక వచ్చిన యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ కాపీ చేసింది పేస్ట్ చేసేసేయండి. సో పేస్ట్ చేసి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ని కూడా కాపీ చేసుకొని ఇదే డిస్క్రిప్షన్ కింద పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి వీటన్నిటికీ హ్యాష్ ట్యాగ్ ఇస్తే కనుక ఇంకా బెటర్ అనమాట. హౌ టు ఆడ స్పేస్ తీసేయాలన్నమాట. అన్నిటికీ స్పేస్ తీసేసి హౌ టు జనరేట్ ఏఐ వీడియోస్ అనే దాటికి మనము ఇక్కడ స్పేస్ తీసేసేయాలన్నమాట. ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి. సో ఫస్ట్లో పెట్టినా ఓకే, ఇక్కడ లాస్ట్లో పెట్టినా కూడా ఓకే అనమాట. ఈ విధంగా టైటిల్ని కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి విజిబిలిటీ అనేది ఉంది ఒకటి. విజిబిలిటీ ఇది. సో ఈ విజిబిలిటీ అనేది ఏంటంటే మనం పెట్టే వీడియోను 4 రకాలుగా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఒకటి పబ్లిక్గా, అంటే ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ పబ్లిక్, మెంబర్స్ ఓన్లీ, అన్లిస్టెడ్, ప్రైవేట్. సో ఇక్కడ షెడ్యూల్ మొత్తం 5 రకాల ఆప్షన్స్ అనేటివి మనకు చూపిస్తుందంట. సో ఒక్కొక్కటి ఈచ్ అండ్ డీటెయిల్గా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మీరు ఒక వీడియోని మీరు ఇప్పుడు ట్యాగ్స్ జనరేటర్ ట్యాగ్స్ టైటిల్ అన్నీ ఇచ్చేసి ఇప్పుడే పబ్లిష్ చేయాలనుకుంటే కనుక మీరు పైన ఉన్నటువంటి ఈ పబ్లిక్ బటన్ని క్లిక్ చేసేసి వెనక్కి వెళ్ళిపోండి. ఓకేనా, వెనక్కి వెళ్ళిపోండి. ఇప్పుడే వెళ్ళిపోవాలి పబ్లిక్ చేసేసి. అప్లోడ్ చేసిన వెంటనే అది అప్లోడ్ వెంటనే పబ్లిక్ వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పబ్లికే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ అన్లిస్టెడ్ ఏంటంటే అప్లోడ్ అయిన తర్వాత ఒక లింక్ అనేది మనకు యూట్యూబ్లో కనిపిస్తుంది. ఆ లింకు మనం షేర్ చేస్తే ఆ షేర్ చేసిన లింక్ క్లిక్ చేసి మాత్రమే చూడగలుగుతారు. మిగతా వాళ్ళకు యూట్యూబ్ అనేది ఈ వీడియోస్ని చూపించదు అనమాట. సో అందుకోసం అనేది అన్లిస్ట్ అనేది. ప్రైవేట్ అంటే ఓన్లీ మనం మాత్రమే చూసుకోవచ్చు ప్రైవేట్ అంటే. ఓకేనా, ఈ విధంగా. పబ్లిక్ అంటే ఇప్పుడే వెళ్ళిపోతుంది. అన్లిస్టెడ్ అంటే ఒక లింక్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన తర్వాత లింక్ ఉంటే ఆ లింక్ ద్వారా ఆ వీడియో అనేది చూస్తారు. ప్రైవేట్ అంటే మనం మన సెల్లో మాత్రమే ప్రైవేట్గా చూసుకోగలుగుతాం. సో ఇది వీటి వల్ల మనకు వాచ్ టైం రాదు. సో వీటిని పబ్లిక్ చేస్తేనే మనకు వాచ్ టైము సబ్స్క్రైబర్స్ వస్తుంది. లేదు ఇప్పుడు మనం ఒక వీడియో జనరేట్ చేసేసినాం, ఈరోజు జనరేట్ చేసి అన్నీ రికార్డ్ చేసేసి అన్నీ బాగా చెప్పినాం. ఇక్కడ షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది. సో షెడ్యూల్లో మనము ఇక్కడ చూడండి డేట్ అనేది చూపిస్తుంది. ఆ డేట్ క్లిక్ చేసేసి మనకు రేపు 10 గంటలకు ఫిబ్రవరి 22వ తేదీ ఓకే చేసుకొని 10 గంటలకు వీడియో అనేది అప్లోడ్ అవ్వాలనేసి సెట్ చేసుకుంటే కనుక రేపు 10 గంటలకు వీడియో అప్లోడ్ అవ్వాలని సెట్ చేసుకుంటే కనుక అది షెడ్యూల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకు ఐకాన్ సింబల్ అనేది మారిపోతూ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్స్ అనేవి మారిపోతాయి. ఇప్పుడు మనం షెడ్యూల్ చేసినాం. లేదు అలా షెడ్యూల్ కాకుండా ఇప్పుడే వెళ్ళిపోవాలంటే కనుక ముందు ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, ఆ పబ్లిక్ పెట్టేయాలన్నమాట. సో అన్లిస్టెడ్ అంటే లింక్, ప్రైవేట్ అంటే ప్రైవేట్. అవి రెండు మనకు యూజ్ కాదు. పబ్లిక్గా షెడ్యూలా. సో ఈ రెండిట్లో మనం ఏదో ఒక సెట్ చేసుకోవాలి షెడ్యూల్ అయితే. ఓకేనా. తర్వాత మానిటైజేషన్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇది ఆన్ చేసుకోవాలి. మీరైతే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు మానిటైజేషన్ అనేది అవ్వకపోతే ఈ ఆప్షన్ చూపించదు అనమాట. సో ఇది ఉన్న వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ ఆన్ చూపిస్తుంది. సో అది వదిలేయండి. జస్ట్ అది మానిటైజేషన్ యాడ్స్ వేసుకోండి అని చెప్పే పర్మిషన్ అంతే. యాడ్స్ పర్మిషన్ వేసుకొని ఆ డబ్బులు అనేది మాకు కూడా కొంచెం షేర్ చేయండి అనేసి అది ఆన్ చేసుకోవాలి. సో ఆడియన్స్ అనేది తర్వాత. ఆడియన్స్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈ వీడియోని మీరు పిల్లోళ్ళ కోసం మాత్రమే చేస్తున్నారా, పెద్దోళ్ళు కూడా చూడొచ్చా వీటిని, లేదంటే పెద్దోళ్ళ కోసం మాత్రమే చేసినారా, పిల్లోళ్ళు కూడా చూడొచ్చా వీటిని. సో అంటే అడల్ట్ కంటెంట్, కొంచెం ఏదైనా సెక్సువల్ కంటెంట్ కానీ ఇంకొక రకంగా వేరే హెరాస్మెంట్ కానీ వైలెన్స్ కానీ ఉన్న వీడియోస్ని పిల్లలకు రిఫర్ చేయదు. ఎవరైతే కిడ్స్ ఎక్కువ బొమ్మలు కార్టూన్స్ చూసే వాళ్ళకి అలాంటి మొబైల్స్లలో మన వీడియోని ఒకవేళ వైలెన్స్ కానీ ఏదైనా సెక్సువల్ కంటెంట్ కానీ ఉంటే కనుక ఆ మొబైల్స్కి మన కంటెంట్ అనేది రిఫర్ చేయదు. అలా చేయకపోతే మనకు వ్యూస్ తగ్గుతాయి కదా. ఆల్రెడీ మనం ఏం చేయడం లేదు అలాంటివి. కాబట్టి ఇది పిల్లల కోసం చేయలేదు, అందరూ చూడొచ్చు అనే ఆప్షన్ కోసము మనం నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఒకవేళ పిల్లల కోసమే చేస్తుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పిల్లల కోసం కాదు అందరూ చూడొచ్చు అంటే నో సెలెక్ట్ చేసుకొని ఎన్నిక వచ్చేయాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ కింద ఒకటి ప్లేలిస్ట్ అని ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ప్లేలిస్ట్ అని ఒకటి ఉంది కదా, ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, ఆ ప్లేలిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. షార్ట్స్కి మనం చేసే ఒకవేళ టూర్స్ కానీ ట్రావెల్స్ కోసం కానీ వాటి కోసం మనం సెలెక్ట్ చేసుకొని మనం ఒకవేళ నచ్చితే నాకు ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, ఈరోజు నేను చేసిన ఒక ఏదంటే ట్యూటోరియల్ కదా, ఏది ఒకటి లేదంటే ఒకటి చిట్కాలు అంటే అది చెట్టు గురించి చెప్తున్నా కదా. సో ఏదో ఒక ప్లేలిస్ట్ మీకు దానికి రిలేటెడ్గా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి
ఒకటి ఆల్టర్ కంటెంట్ అని ఒకటి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక 1 ఇయర్ బ్యాక్. ఆల్టర్ కంటెంట్ అంటే. సో, వీటన్ని ఆప్షన్ ఆల్టర్ కంటెంట్ నో పెట్టుకోండి. ఆల్టర్ కంటెంట్ అంటే ఏంటంటే, మీరు ఎవరన్నా పెద్ద పెద్ద మనుషుల్ని మోడీ గానీ, పెద్దవాళ్ళు సినిమా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళు ఎవరన్నా ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఏఐ ద్వారా జనరేట్ చేసి మ్యానిపులేట్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు చిరంజీవి వచ్చి ఏది అనని మాట మనం అన్నిట్లో ఒక ఏఐ వీడియో జనరేట్ చేసి ఏమన్నా వీడియో చేస్తున్నారా? వేరేనా పెద్ద సెలబ్రిటీస్ కానీ, పెద్ద పెద్ద మనుషులు కానీ ఏదన్నా ఇబ్బందికరకంగా మాటలు మాట్లాడి వైలెన్స్ కానీ చేసినట్లు ఏఐ వీడియోస్ జనరేట్ చేసి మీరేమన్నా అప్లోడ్ చేస్తున్నారంటే అలాంటిది ఏం లేదు. మనం మన సొంత కంటెంట్ అప్లోడ్ చేస్తున్నామని చెప్పడం కోసము. ఆల్టర్డ్ కంటెంట్ కాదు నాది, నార్మల్ కంటెంటే అని చెప్పడం కోసం నో. ఇక్కడ చూడండి, మేక్ ఏ రియల్ పర్సన్ అపియర్ టు సే ఆర్ డూ నథింగ్ సమ్ టు ద సే ఆర్ డూ. అంటే ఏదైతే ఒక రియల్ పర్సను చెయ్యంది చేసినట్టుగా లేదా చెప్పినట్టుగా మనం ఏమన్నా ఈ వీడియోలో క్రియేట్ చేసినామంటే లేదు, నో అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, తర్వాత ఇంకా మిగతాటన్నీ కింద ఏం టచ్ చేయొద్దండి. ఈ విధంగా టైటిల్, డిస్క్రిప్షన్ అనేది పబ్లిక్, మానిటైజేషన్ ఆన్, ఆడియన్స్ నో అని ఆడియన్స్లో ఈ పిల్లల కోసం కాదు అందరూ చూడొచ్చని, ప్లేలిస్ట్, తర్వాత ఆల్టర్ కంటెంట్ నో అనేది సెలెక్ట్ చేసేసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. సో, చేంజ్ విజిబిలిటీ అదే వితౌట్ చెక్స్ అంటే చేంజ్ విజిబిలిటీ. సో, పబ్లిష్ అని. సో, ఇక్కడ మనం ఒక వార్నింగ్ ఇస్తుంది. ముందే పబ్లిష్ చేసేయాలా ఇమీడియట్‌గా అప్లోడ్ చేసిన వెంటనే అని అడుగుతుంది. సో, అలా అడిగినప్పుడు మనకు ఓకే అని మనం కొడితే ఈ విధంగా రిఫ్రెష్ కొడితే గనుక ఇక్కడ చూడండి మన వీడియో అనేది అప్లోడ్ అవుతుందన్నమాట. లేదంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసే అంతసేపు అన్‌లిస్ట్‌లో పెట్టుకోండి. కంప్లీట్‌గా ట్యాగ్స్ అన్నీ ఇచ్చేంత వరకు అన్‌లిస్ట్‌లో పెట్టుకోండి. కంప్లీట్‌గా నేను థంబ్‌నెయిల్, టైటిల్స్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసిన పర్ఫెక్ట్‌గా ఉంది వీడియో ఇంకా పబ్లిష్ చేయొచ్చు అనేటప్పుడు పబ్లిక్ చేసేయండి. అర్థమైందా? చేంజ్ చేయొచ్చు. ఆ చేంజ్ చేసి మన స్టూడియోలోకి వచ్చేసి ఎడిట్‌లోకి నొక్కితే అన్‌లిస్ట్ ఉండేది కాస్త పబ్లిక్ నొక్కితే పబ్లిక్ అయిపోతుంది. సో, అన్‌లిస్ట్‌లో పెట్టుకోండి వీడియో కంప్లీట్‌గా సెట్ చేసేంత వరకు. ఇప్పుడు నేను అన్‌లిస్ట్‌లో పెట్టుకున్నా కదా, వీడియో అప్లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఒక్కటే కదా ఇవ్వాల్సింది. ఒకటి ఏంది ఇవ్వాలి? ట్యాగ్స్ ఒక్కటి ఇవ్వాలి. ఆ ట్యాగ్స్ ఇవ్వాలంటే మనం ఇక్కడ ఆల్రెడీ టైటిల్ అనేది మనం కాపీ చేసుకున్నాం. సో, దాన్ని మళ్ళీ ఒకసారి కాపీ చేసుకొని ఇదే అదే టైటిల్‌ని మనం ట్యాగ్స్ కోసం యూజ్ చేయాలన్నమాట. దానికోసం ఏం చేయాలంటే గూగుల్‌లోకెళ్ళేసి, సో, ఇక్కడ ఇందాక చూపించిన వీడియోల క్యూలోనే డిస్క్రిప్షన్ జనరేట్ చేసినాం కదా, ఇక్కడే ట్యాగ్స్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అని కింద ఉంది చూడండి. యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అని ఉంది. సో, వీటినే యూస్ చేసి మనం ట్యాగ్స్ కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కాపీ చేసిన లింక్ పేస్ట్ చేసేసి జనరేట్ అని నొక్కితే ఇక్కడ చూడండి మనకు కొన్ని ట్యాగ్స్ అనేటివి ఇస్తుంది. ఇక్కడ చూడండి లోడ్ అవుతున్నాయి. సో, ట్యాగ్స్ అనేటివి ఇక్కడ చూడండి ఏఐ వీడియో క్రియేషన్, జనరేట్ యూట్యూబ్ వీడియోస్, ఏఐ వీడియో జనరేట్ ట్యుటోరియల్, ఇవన్నీ ట్యాగ్స్ అనమాట. సో, వీటన్నిటిని మనము ఇక్కడ కాపీ ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ. సో, ఆ విధంగా కాపీ అయిపోతాయి. కాపీ అయిపోయినటివి మనం వేరే మనం మన వీడియోకి ట్యాగ్స్ అనేది పెట్టాలన్నమాట. కానీ ఈ ఇక్కడ వీడియోల క్యూలో డిస్క్రిప్షన్ అనేది బాగా వస్తుంది. సో, ఈ ట్యాగ్స్ కూడా బాగానే ఉంటాయి. నేను పర్సనల్గా యూజ్ చేసేది ఇవి వాడతాను కొన్ని వాటికి. తర్వాత ఇంకొక వెబ్సైట్ ఉంది ట్యాగ్స్ జనరేటరు అనేసి. అదేం తెలుసు అంటే అది ఒకరోజు బాగా ఇస్తుంది. హౌ టు అనేది ఒక హౌ టు క్రియేట్, హౌ టు డూ, హౌ టు ఇంపోర్ట్ అనేసి హౌ టు అనే స్టార్ట్తో అవుతుంది. ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేసేవాళ్ళు ఏదైనా హౌ టు డౌన్లోడు లేదా హౌ టు క్రియేటే అని స్టార్ట్ చేస్తారు ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు. సో, అలా సెర్చ్ చేసినప్పుడు ఈ ట్యాగ్స్ అనేవి బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దాంట్లో ఒకటో రెండింటికో హౌ టు అనేది ఉంది. మిగతా వాటికి ఏం లేదు. సో, ఈ ట్యాగ్స్ అనేటివి అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయో లేదో నేను కన్ఫర్మ్‌గా చెప్పలేను. ఇది కూడా వాడుకోవచ్చు. ఇదొక పద్ధతి. లేదు నేనేం చేస్తానంటే ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ట్యాగ్ జనరేటర్ అనేసి ట్యాగ్ జనరేటర్ అని ఒకటి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది ఫస్ట్‌లో ఒక వెబ్సైట్ వస్తుంది. సో, ఫస్ట్‌లో ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది మనం అప్లోడ్ చేయాలి. క్లిక్ చేసి ర్యాపిడ్ ట్యాగ్స్లో క్లిక్ చేసి ఏదైతే మనం ఇందాక టైటిల్ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసేసి సెర్చ్ కొడితే ఇప్పుడు ప్రతి దాంట్లో ఇదొక హౌ టు మేక్ ఏఐ వీడియో క్రియేటర్, బెస్ట్ వీడియో ఎడిటింగ్, ఏఐ టూల్స్, టెక్స్ట్ టు వీడియో, ఇది ఒక్కరో పర్ఫెక్ట్గా ఒక దాదాపు ఒక 500 లెటర్స్ వరకు ఇచ్చేస్తుంది. అందులో వీడియోల క్యూలో ఇందాక ఇప్పుడు చెప్పినా కదా, దీంట్లో
ఇది 500 వర్డ్స్ ఉండవు, జస్ట్ ఒక 200 వర్డ్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఎక్కువ మళ్ళీ టైప్ చేయలేం కదా. లేదు మీరు ఇవి మిక్స్ చేసేసుకుంటారంటే అలాగైనా యూస్ చేసుకొని కాపీ చేసి పెట్టుకొని, ఆ కాపీ చేసిన వాటిని ఏం చేయాలి, గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇలా ఈ విధంగా గూగుల్లోకి వెళ్తే మనము studio.video.youtube.com ఉంటుంది కదా, studio.video ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ ఇక్కడ ఉంది స్టూడియో youtube.com అని వెళ్తే మనకు ఛానల్ అనేది డెస్క్టాప్ మోడ్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వాలంటే మనకు ఛానల్ క్రైటీరియాలో మీకు ఫోన్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ డ్రైవ్లోకి వెళ్తే మీకు ఇక్కడ లాస్ట్ డాలర్ సింబల్ ఎర్నల్ సింబల్లోకి వస్తే ఇక్కడ చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ ఏ విధంగా అయితే మీకు మీకు డెస్క్టాప్ మోడ్ అనేది ఎనేబుల్ అవ్వాలంటే ఏం చేయాలంటే చెప్తా చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఛానల్ అనుకున్నాం. ఈ ఛానల్లో నేను లాస్ట్లో ఈ ఎర్న్ సింబల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కదా, అది మనం చేసిన వెంటనే మనకు సో అది కంప్లీట్ చేసుకోవాలి మీరు. అది కంప్లీట్ చేసుకోవడం కోసం నిన్న ఒకటి హౌ టు క్రియేట్ ఏ ఛానల్లో దాంట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. మీరు కూడా అలా చేసుకోండి. తర్వాత ఈ విధంగా చేసిన వాటికి మనం ట్యాగ్స్ ఒకటి ఇక్కడ గూగుల్లోకి వచ్చేసినాం కదా, గూగుల్లోకి వచ్చి ఈ పైన రైట్ కార్నర్లో మన ఛానల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఛానల్ అని ఉంది కదా, వ్యూ ఛానల్ అని నొక్కాలి. వ్యూ ఛానల్ అని నొక్కిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఒకటి ఉంది చూడండి, సో వాటిని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా స్టూడియో అనేది మనకు డెస్క్టాప్ సైట్లో గూగుల్లో ఓపెన్ అవుతుంది. మామూలుగా ఈ స్టూడియో అనేది ఏంటంటే ఆ వైటీ స్టూడియో యాప్ ఉంది కదా, ఆ డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉంటాయి, కానీ కొన్ని ఎడిట్ చేయడానికి రాదు. సో ట్యాగ్స్ ఒకటే లేండి, మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. మనం చేసే వీడియోస్ రెండో ఆప్షన్ ఇక్కడ చూడండి, మనం చేసే రెండో ఆప్షన్. సో ఇవన్నీ మీకు నిదానంగా చెప్తే ఇప్పుడు ప్రస్తుతానికి కంటెంట్లోకి క్లిక్ చేయండి. సో కంటెంట్ అంటే ఏంటంటే మనం చేసే వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో చూపించి తర్వాత ఇప్పుడు ఇందాక మనం అప్లోడ్ చేసిన వీడియో ఇదే కదా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అన్నీ ఓపెన్ అవుతాయి. టైటిల్, డిస్క్రిప్షను, థంబ్నెయిల్, ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఒకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కానీ అట్లా. సో తర్వాత ఇక్కడ ఇవన్నీ ఏం టచ్ ఆల్రెడీ మనం సెట్ చేసినట్టువే మనం టచ్ చేస్తే మళ్ళీ డిస్టర్బ్ కాకుండా ఇక్కడ సోమవారం ఉంది కదా, ఆ సోమవారం అనేది క్లిక్ చేయండి. సోమవారం క్లిక్ చేస్తే కిందికి వస్తాయి. ఇవన్నీ ఏం టచ్ చేయకండి, ఇందాక మనం వైటీ స్టూడియోలో చేసినట్టువే వీటన్నిటి ఏం టచ్ చేయకుండా ఇక్కడ ట్యాక్స్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్యాక్స్ అనేది చూపిస్తుంది కదా, ఈ ట్యాక్స్ అనేది మనం ఇప్పుడు ఏదైతే అక్కడ కాపీ పేస్ట్ చేసినామో అది ఇప్పుడు పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే ఈ విధంగా చూడండి 473 లెటర్స్ అనేటివి ట్యాక్స్ జనరేటర్ ర్యాపిడ్ ట్యాక్స్లో వచ్చినాయి, కానీ అందులో ఒక 200 వర్డ్సే వస్తాయి. ఈ విధంగా వచ్చినవి మీకు ఒకవేళ ట్యాక్స్ పెట్టేసి ఇక్కడ పైన సేవ్ అనేది క్లిక్ చేసేయండి. పైన ఉంది కదా, ఈ పైన సేవ్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఈ పైన లేదు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇద్దామనుకుంటే కన్నా రికార్డ్ డేట్ అంటే ఈరోజు డేట్ ఇచ్చేయండి. ఓకేనా, రికార్డ్ డేట్ ఇచ్చేసి తర్వాత వీడియో లొకేషన్ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైతే అక్కడ లొకేషన్ అనేది ఇచ్చేయండి, మీ డిస్టిక్ కూడా ఇచ్చేయచ్చు. సో తర్వాత ఇక్కడ మిగతా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ మీకు అవసరం లేదు, ఆటోమేటిక్గా అవి అలాగే ఉంటాయి. సో ఈ విధంగా మొత్తానికి ప్రస్తుతానికి అయితే ఇవి బేసిక్స్ నేర్చుకోండి. ఇంకా లోపలికి ఇంకా డీప్గా కావాలంటే డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ట్యాగ్స్, టైటిల్స్, డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేస్తాం. సో ఈ విధంగా పైన సేవ్ బటన్ నొక్కేస్తే మనం చేసిన చేంజెస్ అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. సో అర్థమైందా, మొత్తం కంప్లీట్గా మనకు ఒకటి నీట్గా ఎడిట్లోకి వెళ్ళిపోయి ఏదైతే ఇంకా ఒక 2-3 గంటల తర్వాత నెక్స్ట్ డేనో ఇక్కడ పబ్లిక్ చేసేసుకుంటే ఈ వీడియో పబ్లిక్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఈ వీడియో నాకు ఛానల్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నా. ఓకేనా, సో ఈ విధంగా మీరు వీడియో అనేది నీట్గా అప్లోడ్ చేసుకొని ట్యాగ్స్, టైటిల్స్, డిస్క్రిప్షన్ జనరేటర్ మొత్తం ఇలా ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసి పర్ఫెక్ట్గా వ్యూస్ పొందుతారని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.